ఆమె ఇటలీలో జన్మించింది. ఆఫ్రికన్ కాంగో పరివాహక ప్రాంతాల్లో వర్షారణ్యాల్లో అన్వేషణ ప్రారంభించింది. బాహామాస్ ద్వీపాన్ని తన ఇల్లుగా మార్చుకుంది. ఆమెకు సముద్ర భూగర్భంలో ఉన్న గుహలు మరియు సముద్రపు జీవులంటే చాలా ఇష్టం. ఆమె తన జీవితంలో సగభాగం సముద్రంలో గడిపింది. 1996 నుండి డైవింగ్ చేయడంలో ఎక్కువ అభిరుచి చూపించింది. ఓ రోజు డైవింగ్ చేస్తున్నప్పుడు కరేబియన్ సముద్రంలో సడన్గా క్రిస్టినాకు ఓ పెద్ద సొరచేప ఎదురుపడింది. క్రిస్టినా భయపడిపోయింది. కానీ ఆ సొరచేప ఏమీ చేయలేదు. తన చుట్టూరా ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె సొరచేప నోటికి ఫిషింగ్ హుక్ ఉండడం గమనించింది. చాలా ధైర్యం చేసి ఆ సొరచేప సహకారం వల్ల నోటి నుండి ఆ హుక్కుని తొలగించింది. ఆ తర్వాత అలా గాయపడిన సొరచేపలు ఆమె దగ్గరకు రావడం మొదలుపెట్టాయి. ఆ రోజు నుండి క్రిస్టినా నిర్ణయించుకుంది, ప్రతిరోజు డైవింగ్ చేసి సముద్ర గర్భంలో ఉన్న సొరచేపలను ఆదుకోవాలని. తన కుటుంబం, స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు. క్రిస్టినా దాన్నే వృత్తిగా ఎంచుకుంది. సముద్రంలో ఉండే జీవరాశులకు భావోద్వేగాలుంటాయని ఆమె వెల్లబుచ్చారు. గత 20 సంవత్సరాలుగా సుమారు 380కి పైగా హుక్స్ని ఆమె తొలగించింది. కానీ ఏ రోజు ఒక్క సొరచేప కూడా ఆమెకు హాని చేయలేదు. ఆమె సముద్రంలోకి వెళ్ళినప్పుడల్లా సొరచేపలు స్వాగతం చెబుతాయి. ఆమె వచ్చిందంటే అన్ని సొరచేపలు ఆమె చుట్టూరా చేరతాయి. ఆమె వాటిని తాకి ముద్దు పెట్టుకుని వాటితో ఆడుకుంటుంది. కొన్ని సమయాల్లో ఆమెను పైకి వెళ్ళనివ్వకుండా చేస్తాయి. ఆమె చేతి స్పర్శ తల్లి స్పర్శగా భావిస్తాయి. మొన్న మధ్యన ఓ పర్యాటకుడిగా బాలి వెళ్ళాను. ఓ చక్కటి సాయంకాలం నాకు సముద్రంలో డైవింగ్ చెయ్యాలనిపించింది. రిస్క్ ధృవీకరణ పత్రం మీద సంతకం చేసేటప్పుడు చెయ్యి వణికింది. స్పీడ్ బోటు ప్రారంభమైంది. 30 నిమిషాలు సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత డైవింగ్ చేసే ప్రదేశానికి చేరుకున్నాను. డైవింగ్ దుస్తులు, ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు పెట్టుకుని సముద్రంలోకి దూకాను. అదో గొప్ప అద్భుత ప్రపంచం, వర్ణనాతీతం. పెద్ద చేపల గుంపు నా వైపు రావడం చూశాను. ఇంకా లోపలికి వెళ్లాలనిపించింది. కానీ కటిక చీకటి అలుముకుంది. డైవింగ్ ఇన్స్ట్రక్టర్ వద్దన్నాడు. మళ్లీ పైకి ప్రయాణం చేశాను. కథకొస్తే క్రిస్టినా 5 భాషలు మాట్లాడుతుంది. ఇంగ్లీష్, ఇటాలియన్, జర్మన్, ఫ్రెంచ్ మరియు స్పానిష్. ఆమె 6వ భాష షార్క్. ప్రజలు ఆమెను షార్క్ విస్పర్ మరియు మదర్ ఆఫ్ షార్క్స్. ఆమె జీవితం, ఆమె అభిరుచి, సొరచేపలు, గుహలు మరియు అంతకు మించి ఆమె ప్రకృతిలోని మాయాజాలాన్ని చూసి ఇతరులకు పంచుకుంటుంది. నా దృష్టిలో క్రిస్టినా సముద్ర గర్భంలో ప్రకృతి ఒడిలో మూగజీవుల సంరక్షణ ఆమె జీవితం. ఆమె వయస్సు 55 సంవత్సరాలు. ధైర్యానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన మదర్ ఆఫ్ షార్క్స్ క్రిస్టినా జెనాటో.